అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 158వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 159వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 159. ఓం కల్పవల్లీ సమభుజాయై నమః. ఓం కల్పవల్లీ సమభుజ. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కల్పవల్లీ సమభుజాయై నమః అని పలుకవలెను. కల్పవల్లీ సమభుజ, కల్పవల్లులతో సమానమైన భుజములు కలది అని అర్థము. నందనోద్యానము నందు దివ్య వృక్షములు ప్రసిద్ధములై ఉన్న రీతిగానే ఆ దివ్య వృక్షముల అనగా కల్పవృక్షముల అలంకారము నిమిత్తము లతలు కూడా ప్రసిద్ధములై ఉన్నవి. కోరిన వస్తువులను సృష్టించి అర్థించిన వారికి ఒసగునవి కాన కల్పములను అనబడును. అభీష్ట వస్తువును కల్పించి అనగా సృష్టించి ఒసగునట్టి లతలు కాన కల్పవల్లులతో సమాన భుజములు కలది అగుట వలన పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి, పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవికి కల్పవల్లీ సమభుజ అను నామము ప్రసిద్ధము. కవి సంప్రదాయమును అనుసరించి స్త్రీ భుజములకు లతా సౌమ్యము చెప్పబడినదని తెలియనగును. ఇట సమ పద సామరస్యము చేత ఆ వృక్షములకు సైతము తదవచ్ఛిన్నమైన ఆ వృక్షముల యందు వేరువేరుగా వ్యాప్తమై ఉన్న చైతన్యము ద్వారా ప్రారబ్ధ కర్మ ఫలమును అనుసరించి సచేతన ప్రాణుల అభీష్ట ఫలప్రదాతృత్వ రూపమైన కర్తృత్వము. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. సర్వభూతాంతరాత్మగా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడి ఒక్కడే బాహ్యముగా ప్రతి శరీరమునందు భిన్న భిన్న రూపములతో ఉన్నాడని శృతి స్పష్టముగా చెప్పుచున్నది. తత్తద్దేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. లోకమున ఉన్నదంతయు ఆ తేజస్సు యొక్క అంశతో స్పష్టమైనదని తెలిసికొను అను గీతావచనానుసారము శ్రీకృష్ణ పరమాత్మ సమస్త బ్రహ్మాండములో స్వీయ సచ్చిదానంద స్వరూపావస్థితినే చెప్పును. కావుననే పరాదేవత భుజములకు సాదృశ్యము చెప్పుట సంగతము కాదను శంక పరాస్తమైనదనియు తెలియనగును. ఔపాధిక సర్వశరీరములయందున్న చైతన్యముతో పరమేశ్వరి చైతన్యమునకు పోలిక చెప్పుట ఉపపన్నమే అని భావము. ఓం ఐం హ్రీం శ్రీం కల్పవల్లీ సమభుజాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.